యువత పోరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక విషయం చెప్పాలన్నటువంటిది మా అందరి యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందంటే 2019 ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఆ రోజు ఒక మాట చెప్పారు. నిరుద్యోగ యువకులందరికీ కూడా 2000 రూపాయలు వృత్తిస్తాము అని ఒక పెద్ద హామీ ఇచ్చి యువకులందరి ఓట్లు కూడా వేయించుకొని మరి 14-19 మధ్యలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం మనందరం కూడా చూసాం. ఆ రోజు ఒక ప్రోగ్రాం చెప్పారు వాళ్ళు, ముఖ్యమంత్రి యువ నేస్తం అని. ప్లీజ్ మార్క్ మై వర్డ్, ముఖ్యమంత్రి యువ నేస్తం అని చెప్పి 2019 మార్చిలో ఎన్నికల కోడ్ వస్తుంది, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనగా 2019 జనవరిలో ఈ ముఖ్యమంత్రి యువ నేస్తం అన్నటువంటి ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేసి అప్పటి సందర్భంలో సుమారుగా 15-20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 1,50,000 మందికి నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పి ఎన్నికుందనగా ఒక నెల 2 నెలల ముందు అనౌన్స్ చేసి ఏ మాదిరి వెన్నుపోటు పొడిచాడో మనందరం చూసాం. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో చిత్తుగా పోవడం. మరి ఇప్పుడు మళ్ళీ 24 ఎన్నిక వచ్చేసరికి మరి ఏమనుకున్నారో, మరి యువకులు ఇవన్నీ మర్చిపోతారని అనుకున్నారు, ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన పట్టించుకోమనుకున్నారు. కానీ మళ్ళీ ఇలాంటిదే ఒక హామీ ఇచ్చారు. మరి ఇదే కూటమి, ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే బీజేపీ కూటమి మళ్ళీ నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తిస్తాం, 20 లక్షల మందికి ఇస్తాము అని చెప్పి ఒక ఫిగర్ కూడా కమిట్ అయ్యి ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే 12వ తేదీన సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇదే చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎల్లో మీడియాకి, ఈనాడు వారికి, ఆంధ్రజ్యోతి వారికి, TV5 అన్నిట్లో కూడా అది ప్రసారమైంది. అది ఆ రోజు మాట్లాడుతూ నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ కింద కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాం, కొంతమందికి ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వృత్తి ఎలా ఇవ్వాలన్నది ఆలోచన చేస్తున్నామన్నారే తప్ప ఈ 20 లక్షల మంది ఏమైపోయారు? ఈ 3,000 రూపాయల నెలలో ఏమైపోయాయి? 20 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పునంటే సుమారుగా ఒక నెలకే 600 కోట్ల రూపాయలు అవసరం. ఒక నెలకు 600 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు యువకులకి ఇప్పటికే బాకీ పెట్టినటువంటి సందర్భం. ఇలాగా ఎన్ని వేల కోట్లు మీరు యువకులకి బాకీ పెడతారు? నేను అడుగుతా ఉన్నా, నేను 2014 ఎన్నికల ముందు చంద్రబాబును చూసి ఆ రోజు యువకులు మోసపోతే 24 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చూసి మోసపోయారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరు మాట్లాడడం లేదు. మీరు మొన్నెవరో ఒక అమ్మాయిని బ్రూటల్గా 10-14 మంది రేప్ చేసి చంపేస్తే మీరు మాట్లాడలేదు. ఇన్ని హత్యలు జరుగుతున్నా మీరు మాట్లాడలేదు. సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట జరిగినా మీరు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం రప్ప అనుకుంటూ వెంటనే మీరు మీడియా ముందుకు వచ్చేసారు. ఇది ఏ రకమైనటువంటి సంకేతం? ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు మీరు ప్రశ్నించడం లేదు, చంద్రబాబు చేస్తున్నటువంటి వెన్నుపోట్లు మీరు ప్రశ్నించడం లేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు మీరు ప్రశ్నించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రం మీరు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని మేము ఎలా చూడాలా? మీరు వచ్చి నీతులు చెప్తున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి రప్ప అన్నటువంటి వాళ్ళని సమర్థించడమా అని చెప్పి
మీరు మర్చిపోయారా? నేను రాసుకున్నాను. అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు నా కొడకల్లారా. ఇది సార్ డైలాగే. ఇది ఎంతమంది వైసీపీ గుండా నా కొడుకులు వస్తారో రండి, ఛాలెంజ్ విసురుతున్నాను. రండి నా కొడుకులారా, తోలు తీస్తాను ఒక్కొక్కడికి మాట్లాడితే. దిస్ ఇస్ నాట్ మై డైలాగ్, పవన్ సార్ డైలాగే ఇది. ఇలా మాట్లాడిన మీరు ఎవడో ఒక కార్యకర్త, అది కూడా తెలుగుదేశం కార్యకర్త, వాడెవడో సినిమా డైలాగు ప్లే కార్డు పెట్టుకుంటే మీరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మరి మీ సినిమాల్లో ఇలా డైలాగులు పెడతారు కదా మీరు. రేపు పొద్దున్న మీరు వీరమల్లులో ఇలాంటి డైలాగులు లేవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అయితే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండవని, ఆ గొడ్డళ్ళు, కత్తులు, రకరకాల ఆయుధ ప్రయోగాలు, కంటి చూపుతో చంపేయడాలు ఇలాంటివి ఉండవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీరు చెప్పండి. మీ సినిమాల్లో కూరగాయలలో పండిస్తాము, వ్యవసాయాలలో చేస్తామని ఇలాంటి డైలాగులే ఉంటాయి. ఇలాంటి కంటి చూపుతో చంపేయడాలు, తొడగొట్టి ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోవడాలు ఉండవని చెప్పండి. ఎడిది నాకు అర్థమవుతుంది. మీరు నోటుకు వచ్చిన మీరు మాట్లాడచ్చు. మీరు ఎవడో తెలుగుదేశం కార్యకర్త ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో వస్తే అది మాత్రం ఇప్పుడు పెద్ద సమస్య, రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య. అది యువకులందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఈ బ్యాక్ స్టాబింగ్, ఈ బిట్రేయల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంగా గుర్తించాలని రాష్ట్రంలో యువకులందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్ర యువకులారా, మీ అందరికీ కూడా చేతులెత్తి మేము నమస్కరిస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం మోసానికి గురవుతాం, ఎన్నిసార్లు మనం వెన్నుపోటుకు గురవుతాం. ఇంకెంతకాలం ఈ రకమైనటువంటి దుర్మార్గ పాలన మనం భరిస్తాం? రండి, కథలు రండి, జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో అడుగు వేయండి. రేపు జరగబోయేటటువంటి, రేపంటే ఈ 23వ తేదీన జరగబోయేటటువంటి యువత పౌరుని జయప్రదం చేయండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ధర్మాన కృష్ణదాస్ గారి తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ 23వ తేదీన జరగబోయేటటువంటి యువత పౌరుని విజయవంతం చేయమని ప్రతి కలెక్టరేట్కి కూడా వెళ్ళి మనకు హక్కుగా ఇవ్వాలి. ఇది సూపర్ 6లో ఇది ఒక హామీగా పెట్టారు. మనకు బాండ్ రాసి ఇచ్చారు, మనకి ఇంటింటికి తెచ్చిచ్చారు, మన ఆధార్ కార్డు తీసుకున్నారు, ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏమయ్యాయి నెలకు 3,000 రూపాయలు అని అడుగుదాం, గొంతెత్తి అడుగుదామని చెప్పి యువకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.